కావచ్చు, నీ కుటుంబం చిన్న కుటుంబం కావచ్చు, నీకు వచ్చే రాబడి చిన్న రాబడి కావచ్చు, నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ రాబడి మీద నా దేవుని ఆశీర్వాదం ఉన్నట్లయితే అది ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు సంపాదించే సంపాదన మీద, నీ ఉద్యోగం మీద, నీ వృత్తి మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద దేవుని ఆశీర్వాదం ఉందా? ఉన్నట్లయితే అది ఎంత చిన్న వ్యాపారమైనా, చిన్న వృత్తి అయినా, చిన్న పొలమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న రాబడి అయినా, చిన్న జీతమైనా, దేవుని ఆశీర్వాదం ఉంటే అదే ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. తీర్చగలిగిన దేవుడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు, మర్చిపోకండి. రైట్, అద్భుతం జరిగిపోయింది, ఆశ్చర్యకారం జరిగింది. అనేక మంది కడుపునిండా భోజనం చేశారు, 12 గంపలు మిగిలిపోయినాయి. అప్పుడు యేసుక్రీస్తు కూర్చొని ఏం చేయాలి? శిష్యులందరినీ తన చుట్టూ పోగేసుకొని ఏమంటున్నారు? ప్రజలు ఏ విధంగా ఫీల్ అయ్యారు? కడుపునిండా భోజనం చేశారా? 5 రొట్టెలు 2 చేపల్ని అనేక వేల మందికి నేను పంచిపెట్టాను కదా, నా గురించి ఏమనుకుంటున్నారు? సాధారణంగా మన జీవితంలో ఏదైనా అద్భుతం జరిగినప్పుడు మనం డిస్కస్ చేస్తాం, పక్క వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఇది సహజం. కానీ యేసు అద్భుతం చేసిన తరువాత ఆయన చేసిందంటే తెలుసా? తన శిష్యుల్ని బయలుదేరండి, త్వరగా బయలుదేరండి, భోజనం చేసిన వాళ్ళు త్వరగా మీరు మూటమ్ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోండి. జన సమూహాన్ని పంపించేశాడు. శిష్యులను కూడా తొందర చేసి మీరు పడవెక్కి త్వరగా వెళ్ళిపోండి. ఎందుకని అందరినీ పంపించేస్తున్నాడు? టైం అయిందే. ఏమైంది చెప్పండి, గట్టి చెప్పండి. అబ్బే, టైం అయిందే చెప్పండి, అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఏ టైం అయింది? సినిమాకా, సీరియల్కా, షికారుకా, సెల్ ఫోన్కా, దేనికండి? తండ్రితో ప్రార్థించే సమయం. యేసుక్రీస్తు ఒక సమయాన్ని పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా తండ్రి దగ్గరికి వెళ్ళి సమయం గడుపుతాడు. ఆ సమయం వచ్చేసింది. వెంటనే అందరినీ సాగనంపేశాడు. అయ్యా, నీ జీవితంలో ఒక సమయం ఉండాలి. తండ్రితో ఏకాంతముగా గడిపే సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు టీవీ ఆఫ్ చేసి పడేసేయాలి. ఆ సమయం వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే, సిస్టర్ ఇక మీరు సెలవు తీసుకోండి, నేను ప్రార్థించాల్సిన సమయం వచ్చింది, ఖచ్చితంగా చెప్పేసేయాలి. స్నేహితులతో ఉన్నా, సేవలో ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, దేవుడితో నువ్వు ఏర్పరచుకున్న గడియ వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు సమస్తాన్ని ఏం చేయాలి? ప్యాకప్ చేసేసేయాలి. ఇది నేను దేవునితో గడపాల్సిన సమయం. యేసుక్రీస్తు వేల మంది ప్రజల్ని పంపించేశాడండి. ఈరోజు నువ్వు పక్కింటి ఆవిడని పంపించలేకపోతున్నావు, పక్కన కూర్చున్న ఫ్రెండ్ని పంపించలేకపోతున్నావు, టీవీ కట్ చేయలేకపోతున్నావు, ఫోన్లో పనికి మళ్ళీ కబుర్లు చెప్తావు, ప్రార్థించే సమయం వచ్చేసినా సరే ఫోన్ కట్ చేయలేకపోతున్నావు, సెల్ ఫోన్ని కట్ చేయలేకపోతున్నావు. అడుగుతున్నా, నిజంగా దేవుని పట్ల నీకు కృతజ్ఞత భావం ఉందా? ఎందుకని యేసుక్రీస్తు తన తండ్రితో గడపాలని ఆశపడుతున్నాడంటే అద్భుతం చేశాడు. వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. నా తండ్రిని నేను ఘనపరచాలి, నా తండ్రిని నేను స్తుతించాలి. మన జీవితంలో సాధారణంగా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి బాధ వచ్చినప్పుడు, ఆర్థికంగా కుప్పకూలిపోయినప్పుడు పరుగున దేవుని దగ్గరికి వస్తాం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తాం. పిల్లలు లేనప్పుడు, పెళ్లి కానప్పుడు, లేక పెళ్లి కానప్పుడు, పిల్లలు లేనప్పుడు, భార్యాభర్తల మధ్య సమాధానం లేనప్పుడు, సఖ్యత లేనప్పుడు, కుటుంబం కుప్పకూలిపోతున్నప్పుడు సాధారణంగా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఏం చేస్తావో తెలియదయ్యా, నా భర్త మనసు మార్చయ్యా, నా భార్య మనసు మార్చయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, గర్భఫలం లేదయ్యా, పిల్లలను దయచేయ్యా, ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం దయచేయ్యా, నా పిల్లలు తిరగబడుతున్నారయ్యా, కొట్టడానికి లేస్తున్నారయ్యా, నా బిడ్డలను మార్చయ్యా, భర్తను మార్చయ్యా, ఏదో ప్రార్థన చేయడానికి కష్టంలో ప్రభు సన్నిధికి వస్తావు. కరెక్టే. మరి కష్టం తీరిపోయిన తర్వాత, దేవుడిని భర్తను మార్చిన తర్వాత, భార్యను గుణపరిచిన తర్వాత, బిడ్డలను చక్కబెట్టిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, ఆరోగ్యాన్ని అనుగ్రహించిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత, పిల్లలను అనుగ్రహించిన తర్వాత, నీ కష్టాలు తీర్చిన తర్వాత, ఆర్థికంగా బలపరిచిన తర్వాత, ఏమైంది నీ ఆత్మీయత? ఏమైంది నీ భక్తి? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నావు. కారణం ఏమిటి? బ్రదరు, ఉద్యోగం వచ్చింది కదా బ్రదరు, దాంట్లోనే టైం సరిపోవట్లేదు బ్రదరు. ఇచ్చింది ఎవరు? దేవుడు. ఏంటమ్మా రావట్లేదు మందిరానికి? అదే పిల్లాడితోనే సరిపోతుంది, పిల్లాడిని చూసుకోవడంలో సరిపోతుంది. పిల్లాడిని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎందుకు రావట్లా? 2 షిఫ్ట్లు చేస్తున్నాను బ్రదరు, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు?
దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టేసి, స్వస్థతనిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి పన్నంగా పెట్టేసి, పెళ్లి చేసిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, పిల్లల్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, పిల్లలతోనే, ఉద్యోగంలోనే, పనిలోనే, వీటిలోనే మునిగిపోయేవాడికి ఎంతసేపు పడుతుందండి దేవునికి నీకు ఇచ్చింది తిరిగి తీసుకోవడానికి? నీతిమంతుడైనటువంటి యోబు జీవితం పరీక్షాకాలం గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు పట్టిందే యోబుకున్నటువంటి సమస్తం కోల్పోవడానికి? చెప్పండి, ఎంతసేపు పట్టిందండి? నీతిమంతుని జీవితంలోనే తాను కలిగి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు, అంతస్తుని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అందరు బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఎంతసేపు పట్టిందని పోవడానికి? ఒక నీతిమంతుడు తన జీవితంలో పరీక్ష గుండా వెళుతున్నప్పుడే ఒక్క రోజులోనే అన్నీ పోగొట్టుకున్నాడే. నీతిమాలిన జీవితం జీవిస్తున్న మనము, దేవునికి దూరంగా జీవిస్తున్న మనము, దేవుణ్ణి పట్టించుకోకుండా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న మనము, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి వదిలిపెట్టేసి అడ్డమైన పనులు చేసేటటువంటి మనము దేవునికి కోపాన్ని రేపినప్పుడు, ఆ కోపాన్ని కలిగిన దేవుడు ఒకవేళ కళ్ళు ఎర్ర చేస్తే ఎంతసేపు పడుతుందండి దేవుడికి ఇచ్చినటువంటి ప్రాణం తీసుకోవడానికి? ఎంతసేపు పడుతుందండి దేవునికి ఇచ్చినటువంటి ఉద్యోగం తిరిగి తీసుకోవడానికి? ఎంతసేపు పడుతుందని దేవునికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి తీసుకోవడానికి? ఒక్కసారి ఆలోచించు, కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడు నీకు దీవెనిచ్చినప్పుడు, నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చినప్పుడు దేవునికి దూరం కావద్దు. దేవునికి మరింత కృతజ్ఞత కలిగి దగ్గరగా జీవించు. ఆ తల్లి చేసిన ప్రార్థనడు తెలుసా? ప్రభా, నా భర్త సర్జరీ గుండా వెళుతున్నాడు, సర్జరీ సక్సెస్ అయితే లేచి నిలబడతాడు, నడవగలుగుతాడు. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే జీవితాంతం మంచం మీద పడిపోతాడయ్యా. నాయన, కృతజ్ఞత కలిగి ఇచ్చే దశం భాగంలో కాకుండా 20% నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. కృతజ్ఞతతో అద్భుతం చేయవా? దేవుడు అద్భుతం చేశాడండి. సర్జరీ సక్సెస్ అయిందండి. కృతజ్ఞతతో తను ఏం చేస్తుంది? 20% జీతంలో దేవునికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సువార్తను మళ్ళీ మళ్ళీ దానం చేస్తుంది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మనకు సర్జరీ కాలేదు కదా, మనం సజీవంగానే ఉన్నాం కదా, మనం ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మనం చక్కగా నడవగలుగుతున్నాం కదా, హాస్పిటల్ పాలు కాలేదు కదా, మరి ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడు. దేవుడు కష్టాన్ని తీర్చిన తర్వాత యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇది నీకు నాకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. తన శిష్యులు యేసయ్య మాట విని వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తున్నారు, సముద్రంలో అద్దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రయాణము దేవుని చిత్త ప్రకారం, వారు వెళుతుంది దేవుడు చెప్పిన ప్రకారం, వాళ్ళు చేస్తుంది దేవుని యొక్క చిత్తం. దయచేసి గమనించండి, నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, అది నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేసే వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుడి చిత్తానుసారంగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి, అనేక సమస్యలు ఒక్కసారిగా అలల వలె లేస్తాయి. ఇది సాధారణం, సహజం. ఒకవేళ ఈరోజు అటువంటి పరిస్థితి నీకు దాపరించిందేమో, ఎందుకు ప్రభా నాకు ఈ సమస్య వచ్చి పడింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చి పడింది, ఎందుకు సడన్గా నా ఉద్యోగం పోయింది, ఎందుకు సడన్గా నాకు నా భర్తకు మధ్య పొడపెచ్చులు వచ్చినాయి, ఎందుకు సడన్గా నా ఆరోగ్యం పాడైపోయింది, ఎందుకు నాకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, నాకేం అర్థం కావట్లేదు ప్రభువా అనే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో. నీ చుట్టూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త సడన్గా అశాంతంగా మారిందేమో, అశాంతితో మిగిలిపోయిందేమో. ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావటల్లా. నేను దేవుని బిడ్డగానే జీవిస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం ధ్యానిస్తున్నాను కదా, ప్రభు యొక్క సేవకు సహకరిస్తున్నాను కదా, నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం లేదు కదా, మరి ఎందుకని నా జీవితంలో, నా వ్యాపారంలో, నా కుటుంబంలో, నా చదువులో, నా పొలంలో ఎందుకు ఈ కష్టం వచ్చి పడింది? నీకు అర్థం కాకపోవచ్చు. ఆ రోజు శిష్యులు కూడా దేవుడు చెప్పిన ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా ఏం జరిగింది? అలలు ఎగసి పడడం ప్రారంభమైంది. సముద్రం ఒక్కసారిగా చెలరేగిపోతా ఉంది. ఆ అలలు ఎగసి పడుతున్నప్పుడు ఆ పడవ అటు ఇటు ఇటు అటు కొట్టబడుతుంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళు, చచ్చిపోతామేమో అనే పరిస్థితి దాపరించింది. మన పని అయిపోయింది. మనతో కానీ యేసయ్య ఉన్నట్లయితే ఒక్క మాట సెలవిచ్చేవాడు, సముద్రాన్ని శాంతింపజేసేవాడు. కానీ ఈరోజు యేసయ్య మనతో లేడు. చెలరేగుతున్న ఈ సంద్రాన్ని అణిచే
అణచబడే అవకాశం లేదు. ఏమో ఈ రాత్రి మన జీవితంలో చివరి రాత్రి ఏమో, ఇక మన పని అయిపోతుందేమో, ఇక భార్యను బిడ్డలను చూసుకోలేవేమో, మన పని అయిపోతుందేమో, అయిపోయింది అనుకుంటున్నారంటే వాళ్ళు. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ఏమో గట్టు దగ్గర దేవుడితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తును తర్వాత తీసుకొద్దామంటే శిష్యులందరూ కూడా ఈ పడవ ఎక్కేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే పడవలో రావాలి, లేక వచ్చే మార్గం లేదు. ఒకవేళ యేసయ్య వెనకాల వస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, ఒక అరగంట సేపు మనం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని చేరుకుంటాడు కాబట్టి వచ్చినప్పుడు సముద్రాన్ని శాసించి మనల్ని కాపాడుతాడు అనేటటువంటి నమ్మకం వాళ్ళకి కుదరటం లేదు. కారణం ఏమిటంటే యేసయ్య కనుచూపు మేరల్లో కనిపించట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి వారికి ఏమనిపిస్తుందంటే చెలరేగుతున్న ఈ అలలో సమాధి చేసేస్తాయి అనే భయము వారిని ఆవరించింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అర్థం కావటల్లా, అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నా నష్టాన్ని కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు చస్తానని చెప్పి చూస్తున్నారు. నా జీవితంలో జరగకూడనివి జరగాలని ఆశపడుతున్నారు. నా ఉద్యోగాన్ని ఓడగొట్టేసేయాలని ఆశపడుతున్నారు, సంపాదనను లాక్కోవాలని ఆశపడుతున్నారు. నా చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, నాకు అననుకూలంగా ఉన్నాయి. నాకు అనిపిస్తుంది వీళ్ళ మధ్య వీటి మధ్య బ్రతకడం కష్టమేమో, వీళ్ళను జయించడం కష్టమేమో. నాకు ఎందుకో అనిపిస్తుంది నా పని అయిపోయింది అనిపిస్తుంది, ముందుకు సాగలేను అనిపిస్తుంది. ఈ పరిస్థితిని జయించి చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి నేను చేరుకోలేనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ బ్రదర్, నేను ఏం చేశాను బ్రదర్? ఎవరికి అన్యాయం చేశాను బ్రదర్? ఎవరికి ద్రోహం చేశాను బ్రదర్? ఎవరిని మోసం చేశాను బ్రదర్? నా జీవితంలో ఎవరిని మోసం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. కానీ నాకెందుకు బ్రదర్ నా చుట్టూ పరిస్థితులు నాకు వ్యతిరేకంగా తయారైనాయి, అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయి. నాకు అనిపిస్తుంది నా పని అయిపోయిందని చెప్పి. అనిపిస్తుందా నీ పని అయిపోయిందని చెప్పి? అయితే విను, శిష్యులు అనుకుంటున్నా మా పని అయిపోయింది, మా పని అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్న సమయంలో యేసు కూడా రావడానికి అవకాశం లేదు, వచ్చేటటువంటి ఛాన్సే లేదు. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా బతికిస్తాడు, ఎలా కాపాడుతాడు, సముద్రాన్ని ఎలా శాసిస్తాడు, శాంతింపచేస్తాడు, మనల్ని అద్దరికి గమ్యానికి ఎలా చేరుస్తాడు, 100 ప్రశ్నలు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు వచ్చేసాడండి ఎవరో ఆపద్బాంధవుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడో? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడండి. ఊహించలేదండి శిష్యులు యేసు అలా వస్తాడని. సహోదరుడా, సహోదరి, నీ సమస్య ఎంత తీవ్రమైనదైనా కావచ్చు, అది ఎంత అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ వస్తాడు. ఎవరు? నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ రక్షకుడు, నీ దేవుడు వస్తాడు. ఎలా వస్తాడో? నువ్వు ఊహించని మార్గంలో వస్తాడు, నువ్వు ఊహించని విధంగా వస్తాడు, కానీ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని? నిన్ను రక్షించడానికి, ఎందుకని? నిన్ను కాపాడడానికి, ఎందుకని? నీ చుట్టూ చెలరేగుతున్న అననుకూల పరిస్థితులను, వాతావరణాన్ని అణిచివేసే నిన్ను ఏ గమ్యానికి చేర్చాలనుకుంటున్నాడో ఆ గమ్యానికి చేర్చడానికి నా ప్రభువు ఖచ్చితంగా వస్తాడు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, అప్పటి వరకు దేవుని పట్ల నీ నమ్మకాన్ని కాపాడుకో. వచ్చేసాడండి, అలల మీద నడుచుకుంటూ యేసయ్య వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో చెప్పండి? ఎగసి పడుతున్న అలలను అణిచివేయడానికి, సమాధి చేయాలనుకుంటున్న సముద్రాన్ని శాంతింపచేయడానికి యేసయ్య వచ్చేసాడండి. అలా వారిని ఆదుకోవడానికి, వారిని అద్దరికి చేర్చడానికి ఆపద్బాంధవుడుగా యేసయ్య వచ్చేస్తే అపార్థం చేసుకున్నారండి ఆ శిష్యులు. యేసు ఆ చీకటిలో, అలలు ఎగసి పడుతున్న సమయంలో, పెను తుఫానులా ఉన్న వాతావరణంలో యేసయ్య సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తే శిష్యులు యేసయ్యను అపార్థం చేసుకున్నారండి. ఏమన్నారో తెలుసా? చూడండి బైబిల్లో ఏముందో. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, 4వ జాము అంటే తెలుసా? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య, దాన్ని 4వ జాము అంటారు. నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఎవరో చూశారు, భూతం భూతం భూతం
అనేసరికి ఇక మిగతా శిష్యులందరూ కూడా హడిలిపోయారండి, అల్లాడిపోయారండి, అరిచి కేకలేసేసారండి. రక్షించడానికి వచ్చిన యేసయ్యను అపార్థం చేసుకొని రక్షకుణ్ణి దేవుణ్ణి చూసి భూతంగా భావించారండి. వారికి ఉన్న భయాన్ని ఎవరండి అణిచివేయగలిగింది? బైబిల్లో ఆ తర్వాత మాట మీరు రౌండ్ చేసుకోండి. భయపడిపోయి వాళ్ళు భయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏముంది అక్కడ? మీ చేతిలో బైబిల్ ఉందా? తెరిచారా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము చదవాలి ఖచ్చితంగా. భయముతో వారందరూ కేకలు వేస్తున్నప్పుడు ఏముంది అక్కడ? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆలస్యంగానా? ఆ తర్వాత వెంటనే అర్థం ఏమిటి? నా శిష్యులు అనవసరంగా వీళ్ళు భయపడిపోతున్నారు, అనవసరంగా చింతిస్తున్నారు, చచ్చిపోతామేమో అనుకుంటున్నారు, ఆ చచ్చిపోతామనే భయంతో కేకలేస్తున్నారు. అలా భయంతో ఉన్న వారికి యేసయ్య ఎలా జవాబిచ్చాడు? గడి చెప్పండి. వెంటనే జవాబిచ్చాడు. మనలో చాలామంది అనుకుంటున్నారు యేసయ్య నాకు జవాబు ఇవ్వటంలా, జవాబు ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రార్థనకు జవాబు ఆలస్యంగా చేస్తున్నాడు, నా ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది, పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది, పిల్లల విషయంలో ఆలస్యం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆయన ఆలస్యం చేస్తున్నాడని. వినయ్యా వినమ్మా, నా దేవుడు క్షణం కూడా ఆలస్యం చేసేవాడు కానే కాదు. నీ జీవితంలో నువ్వు కలుగున్న పరిస్థితిని చూసినప్పుడు జవాబు ఇవ్వడంలో వెంటనే ప్రతిస్పందించేవాడు. వెంటనే భయపడిపోతున్న శిష్యులను చూసి యేసు అన్న మాట ఏంటి తెలుసా? భయపడకుడే, నేనే. ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. భయంతో బిక్కు బిక్కుమంటూ అరుస్తున్నటువంటి శిష్యుల హృదయాలను నెమ్మది పరిచింది ఏంటో తెలుసా? నా యేసయ్య యొక్క మాట. మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో భయం వచ్చినప్పుడు, మన జీవితం భీతి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆదరించగలిగిన, ధైర్యపరచగలిగింది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట. ఈ మాటకు నువ్వు దూరంగా ఉంటే, ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే, ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత చచ్చిపోతావు, బిక్కు బిక్కుమంటూనే చచ్చిపోతావు. కానీ వినో, దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాక్కు చేత నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ధైర్యం పొందుకోవాలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నువ్వు ఆదరించబడలా? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు నీకు వాగ్దానం దొరకలా? ఎన్నిసార్లు నీ జీవితంలో దుఃఖం ఉబ్బుకుంటూ వస్తున్నప్పుడు బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నీతో మాట్లాడలా? దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, బైబిల్ ద్వారా నాతో సరైన సమయంలో మాట్లాడాడు బ్రదర్ అన్నవాళ్ళు చూపిస్తారా? అది నా దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. నువ్వు కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఏం చేయాలో చేతగానప్పుడు, ఏ మార్గము కానరానప్పుడు నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు భయంతో బిక్కు బిక్కుమన్న ఉన్నట్టు అరుస్తున్నటువంటి శిష్యుల్ని ఆదరించింది, ధైర్యపరిచింది ఏంటో తెలుసా? దేవుని మాట. భయపడకండి, నేనే, భయపడకండి. కానీ నేనే అన్న యేసును చూసి వీళ్ళేమన్నారు? భూతం. ఏమిటి? మిమ్మల్ని రక్షించడానికి వస్తే, అద్దరికి చేర్చడానికి వస్తే నన్ను అపార్థం చేసుకొని నన్ను భూతంతో పోలుస్తారా? మీరు చావండి అని వెళ్ళిపోయాడండి నా ప్రభు. నువ్వు ఆయనను అపార్థం చేసుకోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నిసార్లు మనం ఆయన అపార్థం చేసుకున్నామో, ఆలస్యం చేస్తున్నాడని అపార్థం చేసుకున్నాం, జవాబు ఇవ్వడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాన్ని తీర్చడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాలు గుండా వెళుతున్నప్పుడు వాటిని అణిచివేయడం లేదని, తరిమి వేయడం లేదని, తగ్గించటం లేదని అపార్థం చేసుకున్నాం. అయినా నిన్ను మాత్రం ఆయన అపార్థం చేసుకోలేదే. అందరూ నిన్ను అపార్థం చేసుకున్నా, ఆయన మాత్రం అర్థం చేసుకున్నాడు. ఒక విషయం చెప్పమంటారా? ఈ లోకంలో యేసు నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఎందుకంటే నేను ప్రాణంగా ప్రేమించినవాడు, నీ హృదయాన్ని చూస్తున్నవాడు, నీ హృదయంలో ఉన్న దిగులును, నీలో ఉన్న గుబులును అర్థం చేసుకోగలిగిన ఆపద్బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆ తమ్ముడు పేపర్తో పడవ చేశాడు. అనేహ చూడరు ఎంత బాగుందో పడవ అని చెప్పి చూపించి తెగ మురిసిపోయాడు. ఇంటి ముందే కాలువ ఉంది, ఆ కాలువ ఒడ్డున
ఆ పడవ విడిచిపెట్టాడు. ఆ పడవ వెళ్తూ ఉంది. ఈ చిన్నపిల్లోడు తమ్ముడు ఎంత సంబరపడిపోతున్నాడో, నా పడవ ఎంత చక్కగా కలవలో ముందుకెళ్తుందని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉన్నాడు. కానీ ఈ లోపల తనకు తెలియకుండానే ఆ పడవ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇదేమిటి, నాకు సంతోషాన్ని పంచిపెట్టిన నా పడవ ఇప్పుడు నాకు దూరం అయిపోతుంది అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఈ లోపల అన్నయ్య వచ్చాడు. ఏమైందిరా అన్నయ్య నేను బహుగా ప్రేమించిన నా పడవ నాకు దూరంగా వెళ్ళిపోతుంది అన్నయ్య ఏదో ఒకటి చేసి నా పడవ మళ్ళీ నాకు దక్కే విధంగా చేయన్నయ్య అని అంటే, అన్నయ్య చేసింది ఏంటంటే రాళ్ళు తీసుకొని వేయడం మొదలుపెట్టాడు నీళ్ళలోకి. ఆ రాళ్ళు తీసుకొని వేయడం మొదలుపెట్టినప్పుడు ఆ పడవ ఆ అలలకి ఇంకా ఊగిపోతా ఉంది. అదేంటి అన్నయ్య, పడవను కాపాడమంటే పడవ మీద రాళ్ళు వేస్తున్నావు ఏమిటి? నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా, నేను పడవతో హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, నా హ్యాపీనెస్ నీకు అవసరం లేదు కదా, కావాలని నన్ను నడిపిస్తున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అన్నయ్య ఏం పట్టించుకోవట్లా. ఆ రాళ్ళు వేస్తానే ఉన్నాడు. తమ్ముడేమో అన్నయ్యని చూసి, ఒరే పడవను కాపాడమంటే పడవ మీద రాళ్ళు వేస్తావేమిట్రా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఏడుస్తూనే అన్నను ఏడుస్తున్నాడు. కాసేపు అయిన తర్వాత చూస్తే దూరంగా వెళ్ళిపోయిన పడవ కాస్త మెల్లగా ఒడ్డుకొచ్చేసిందండి. ఆ తమ్ముడు చూసి, అన్నయ్య పడవ ఒడ్డుకొచ్చేసింది అన్నయ్య. అన్నయ్య చేసింది ఏంటో తెలుసా? తమ్ముడు రాళ్ళు వేయటమే చూశాడు, కానీ ఈ రాళ్ళు అన్నయ్య పడవకి అవతల వేస్తున్నాడు. ఆ పడవ అవతల రాళ్ళు వేస్తే ఆ రాయి యొక్క ప్రకంపన వల్ల అలలు ఏం చేస్తున్నాయి, ఆ పడవను తమ్ముని దగ్గరికి చేరుస్తున్నాయి. కానీ ఎలా కనిపిస్తుంది? రాళ్ళు వేసి పడవను ముంచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నీ జీవితంలో నీ చుట్టూ పరిస్థితులు అననుకూలంగా కనిపిస్తూ ఉంటాయి, నీకు భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి, నీకు ఒక అనుమానాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏమిటంటే నన్ను ముంచటానికే, నా జీవితాన్ని నాశనం చేయడానికే ఇవన్నీ దాపరిస్తున్నాయి, ప్రభు ఏమో మౌనంగా ఉంటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవంగా నీ చుట్టూ కలుగుతున్న ప్రకంపనలు నిన్ను ఒడ్డుకు చేర్చడానికే నా ప్రభువు అనుమతించాడు అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అన్నయ్య చేస్తున్న మేలు తమ్ముడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ అన్నయ్య చేస్తున్న మేలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన సెలవు లేకుండా నీ తలపైన ఉన్న ఒక్క వెంట్రుకు కూడా కింద పడే ఛాన్స్ లేదు. కాబట్టి నీ జీవితంలో ఏది జరగాల్సి వచ్చినా, ఈరోజు నీకు అన్యాయం అనిపిస్తుంది, ఆపద అనిపిస్తుంది, ఇంకేమైనా అనిపించనివ్వండి, అది దేవుడికి తెలియకుండా మాత్రం దగ్గరికి రాలా. ఏది నీ దగ్గరకు వచ్చినా, ఏది దాపరించినా, ఏది నీకు అపాయంగా ఆపదగా కనిపిస్తున్న, ప్రమాదంగా కనిపిస్తున్న వినో, అది దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునే నీ దగ్గరకు వచ్చింది. నీకు అపాయము అన్నప్పుడు దేవుడు పొరపాటును కూడా దగ్గరికి రానివ్వడు. కానీ ఇది ఈరోజు అపాయంగా ఆపదగా కనిపిస్తున్న దానినే దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చేయబోతున్నాడు, అద్దరికి చేర్చబోతున్నాడు. భయపడవద్దు, భయపడేవాడిగా ఉండదు. ఎందుకని? నువ్వు నేను మనము సేవిస్తున్న దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ప్రత్యక్షమవుతాను. విను సహోదరి సహోదరుడా, నువ్వు నేను సేవిస్తున్న దేవుడు మనసున్న దేవుడు, మంచి మనసు ఉన్న దేవుడు. ఆయన ఏ విధంగా తన పిల్లలమైన మనము అన్యాయానికి గురవుతున్నప్పుడు, అక్రమానికి గురవుతున్నప్పుడు, అపనిందలకు గురవుతున్నప్పుడు, అనవసరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా మౌనంగా ఉంటాడండి? ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన చేయాల్సింది చేసేస్తూనే ఉంటాడు. అర్థం కాక మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. రక్షించడానికి, కాపాడడానికి యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తే శిష్యులు ఏం చేశారు? అపార్థం చేసేసుకున్నారు. ఆపద్బాంధవుణ్ణే భూతంగా మార్చేశారు. యేసు అంటున్నాడు, భయపడకండి, నేనే. ఈరోజు ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, నేనే. అపాయంగా నీకు కనిపిస్తుంది, ఆపదగా నీకు కనిపిస్తుంది, అనారోగ్యంగా నీకు కనిపిస్తుంది, ఆర్థిక ఇబ్బందిగా కనిపిస్తుంది, భయపడొద్దు, నేనే అనుమతించాను. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతము జరిగించాలని, నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మలచాలని, అనేక మందికి ఆదర్శంగా మలచాలని అనుమతించాను. అది నిన్ను నాశనము చేయదు. ఏ కీడు నీకు సమీపముగా రానివ్వను. ధైర్యంగా ఉండు, నా ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట యేసయ్య చెప్పాడో, అక్కడ పేతురు గారు ఒక ఆయన ఉన్నాడండి.
ప్రభువా నువ్వే అయితే చెప్పండి ఏమన్నాను? త్వరగా వచ్చేసి పడవలో అడుగుపెట్టి సముద్రాన్ని శాంతింపచేసి మమ్మల్ని అద్దరికి చేర్చయ్యా అనాలా వద్దా? అనలేదండి. ప్రభువా నువ్వే అయితే, నువ్వు నీళ్ళ మీద నడిచి వస్తే, అసాధ్యాన్ని సాధ్యపరిస్తే, ప్రభు నాకు కూడా ఒక ఆశ ఉంది. ఏమిటి? నేను కూడా అసాధ్యాన్ని చవి చూడాలని ఆశపడుతున్నా. నా జీవితంలో కూడా నువ్వు చేయగలిగిన అసాధ్యాలను సాధ్యపరచాలని ఆశపడుతున్నా. నువ్వే అయినట్లయితే ఒక్క మాట సెలవివ్వు, నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వస్తా అన్నాడండి. ఇప్పుడు ప్రశ్న, అవి నీళ్ళు అంటారా లేకపోతే ఎగసి పడుతున్న కెరటాలు అంటారా? చెప్పండి. ఇప్పుడు పేతురు వాస్తవంగా నడుస్తాను అని చెప్పింది ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద అంటారా లేకపోతే ఎగసి పడుతున్న కెరటాల మీద అంటారా? చెప్పండి, గట్టి చెప్పండి. ఎగసి పడుతున్న కెరటాల మీద, సముద్రము నడి మధ్యలో పేతురు అంటున్నాడు, నువ్వే అయితే అసాధ్యాలు చేసేవాడివి, నిన్ను నమ్మిన వారి జీవితంలో కూడా అసాధ్యాలు జరిగించేవాడివి. నేను నమ్ముతున్నాను యేసయ్యా, రమ్మంటావా? ఒక మాట చెప్పు. యేసయ్య ఏమన్నాడు? నేను దేవుణ్ణి కాబట్టి అలా మీద నడిచొచ్చాను అన్నాడా అండి? లేదండి. నువ్వు కూడా నాలాగే అసాధ్యాన్ని చవిచూడాలని ఆశపడతారా అన్నాడండి. ఈ 11 మంది, ఒరే నీకేమొచ్చిందిరా పోయే కాలం, కుదురుగా పడవలో ఉండొచ్చు కదరా, ఆయన దేవుడు కాబట్టి నీళ్ళ మీద నడిచాడు, నువ్వు నడుస్తానంటావేమిట్రా అని అనుకుంటున్నారండి. ఈ లోపల ఎగసి పడుతున్న సంద్రాన్ని చూసి కూడా పట్టించుకోకుండా పేతురు మొదటి అడుగు వేశాడండి. వెనకాల వాళ్ళు చూశారండి, 2వ అడుగు కూడా వేసేశాడండి. మునగలేదండి. అందరూ ముక్కు మీద వేలేసు, అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత పని చేశాడు, అనుకున్నది సాధించేశాడు. ఇప్పుడు నేల మీద నడుచుకుంటూ ఎగసి పడుతున్న కెరటాల మీద నడుచుకుంటూ పేతురు వెళుతుంటే వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి, గట్టి చెప్పండి. మీరు చెప్పండి, చప్పట్లు కొట్టి. పేతురు పేతురు. ఎవరి జీవితంలోనే అద్భుతాలు జరుగుతూ ఉంటే నువ్వు నేను చప్పట్లు కొట్టేవాళ్ళగా కాదండి దేవుడు ఉంచాలనుకుంటుంది. నిన్ను చూసి అనేక మంది చప్పట్లు కొట్టేవారిగా నువ్వు ఉండాలి. అదండి దేవుడు ఆశపడుతుంది. క్రికెట్లో 11 మంది ఆడతారో, అందరూ కష్టపడతారో, కానీ ఎవడో ఒక్కడు జయిస్తాడు, విజయాన్ని అందిస్తాడు. ఆడేవాడిగా మాత్రమే మిగిలిపోవు, విజయం సాధించేవాడిగా మిగిలిపో. సౌలుతో పాటు ఉన్న సైన్యం, దావీదు యొక్క సహోదరులు, వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎవరి మీదకే? చెప్పండి. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు మీదకు యుద్ధానికి వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదండి. గెలిపించినవాడు ఒక్కడే. ఎవరో చెప్పండి? దావీదు. యుద్ధం చేసేవాళ్ళు అనేకులు ఉండొచ్చు, కానీ గెలిపించేవాడు ఉంటాడు, వాడే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. సహోదరుడు సహోదరి, 10 మంది నిన్ను చూసి చప్పట్లు కొట్టాలి, కానీ ఎవడో విజయాలు సాధిస్తూ ఉంటే నువ్వు చప్పట్లు కొట్టేవాడిగా కాదు. 10 మంది నిన్ను చూసి పొగడాలి, కానీ నువ్వు 10 మందిని పొగిడేవాడిగా ఉండడానికి వీల్లేదు. 11 మంది శిష్యులు పేతురుని చూసి చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే అసాధ్యాన్ని సాధ్యపరచగలిగాడు. ఎలా సాధ్యమైందంటే యేసు మీద పేతురుకున్న విశ్వాసం. అద్భుతాన్ని చవి చూస్తూ అలల మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ అలలు గాలి ఒక్కసారిగా చెలరేగేసరికి పేతురు చేసిన పొరపాటు ఏమిటంటే తన అద్భుతానికి ఆశ్చర్యకార్యానికి ఆధారమైనటువంటి యేసును చూడడం మానేసి అలల వైపు చూశాడండి. ఎప్పుడైతే చుట్టూ చూశాడో అమాంతంగా మునిగిపోబోయాడు. సహోదరుడు సహోదరి వినో, నీ జీవితానికి నా జీవితానికి మనకన్న విశ్వాసానికి ఆధారం ప్రభు అయిన యేసు. నువ్వు యేసును చూస్తూ ఉన్నంతకాలం నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. యేసును చూడడం మానేసే నీ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని కానీ, పరిస్థితులను కానీ, నిన్ను గాయపరిచే మనుషులను కానీ, బాధ పెట్టే వ్యక్తులను కానీ, విమర్శించేటటువంటి విమర్శకులను కానీ, వారి విమర్శలను కానీ నువ్వు పట్టించుకున్నట్లయితే, వాటికి విలువ ఇచ్చినట్లయితే మునిగిపోతావు. ఉన్న చోటే మునిగిపోతావు, ప్రాణం మీదకి తెచ్చేసుకుంటావు. ఆ రోజు పేతురు జీవితంలో అదే జరిగింది. అద్భుతాన్ని చవి చూస్తున్నాడు. సముద్రం మీద ఎగసి పడుతున్న సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నవాడు యేసయ్యను చూస్తే బాగుండేది, సడన్గా సముద్రాన్ని చూశాడు.
ఈరోజు సహోదరి సహోదరులు, మనలో కొంతమంది యేసును చూడడం మానేశారు. యేసు మీద విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు. ఈరోజు నువ్వు ఏం చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావు, లోకంలో ఉన్న పాపాన్ని చూస్తున్నావు, లోకంలో ఉన్న ఆకర్షణలను చూస్తున్నావు, లోకంలో ఉన్న శోధనలను చూస్తున్నావు. సైతాను నీ చుట్టూ రేపుతున్న పాపాన్ని చూస్తున్నావు, దానికి ఆకర్షితం అవుతున్నావు, మునిగిపోతావు. జాగ్రత్త, చూడద్దు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూడొద్దు. భయాన్ని, భీతిని పుట్టించేటటువంటి ఆపదలను, అపాయాన్ని చూడొద్దు. వాటన్నిటినీ అణిచివేయగలిగిన ఒకే ఒక్కడిని చూడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసయ్యా అని చెప్పి యేసయ్యను చూశాడో, యేసయ్య ఏం చేశాడు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహించావు? తన చేతినిచ్చాడు, పైకి లేపేశాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? యేసయ్యనే చూసేవాడినయ్యా, యేసు కొరకే జీవించేవాడినయ్యా, యేసు సాక్షిగానే బ్రతికానయ్యా, ఆత్మీయంగానే జీవించానయ్యా, కానీ నా జీవితంలో కొన్ని అలలు వచ్చేసినాయి. కొంతమంది నా జీవితంలో దాపరించారు, కొంతమంది నన్ను కలిశారు, నా జీవితంలో ప్రవేశించారు. యేసయ్య మీద ఉన్న భక్తిని, యేసయ్య మీద ఉన్నటువంటి ప్రేమను, యేసయ్య మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నాకు కాకుండా చేశారు. ఆత్మీయంగా బలహీనంగా చేసేశారు, శారీరకంగా బలహీనంగా చేసేశారు, ఆర్థికంగా బలహీనపరిచేశారు. ఇప్పుడు పక్క చిక్కిపోయాను, విశ్వాసాన్ని కోల్పోయాను. నన్ను ఏం చేయమంటారు? యేసయ్య వైపుకు చూడు. ఆయన తన చేతిని చాపి నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను అద్దరికి చేర్చబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? సహోదరా, భయపడద్దు. దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు భయపడ్డా? ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్తారా? ప్రభువా, నేను భయపడిపోతున్నానయ్యా, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోతున్నానయ్యా, నేను కలిగి ఉన్న సమస్యలను చూసి భయపడిపోతున్నానయ్యా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవడం చూసి భయపడిపోతున్నానయ్యా, నా ఉద్యోగం చేసే చోట నాకు కీడు చేయాలని ఆశపడే వాళ్ళను చూసి భయపడిపోతున్నానయ్యా, వచ్చిన రిపోర్టులను చూసి భయపడిపోతున్నానయ్యా, నా బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియక. నువ్వు చూడాల్సింది వీటిని కాదు, నువ్వు చూడాల్సింది నీ సమస్యలన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన ప్రభు అయిన యేసు వైపు చూడు. ఎప్పుడైతే పేతురు యేసు వైపు చూశాడో బతికిపోయాడండి. నువ్వు బ్రతకాలే, అది కేవలం యేసు వైపు చూస్తేనే సాధ్యం. మళ్ళా చెప్తున్నా, ఆయన వస్తున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఎగసి పడుతున్న సంద్రాన్ని అణిచివేయబోతున్నాడు. నీతో పాటు గమ్యానికి ఆయన రాబోతున్నాడు, నిన్ను చేర్చబోతున్నాడు. విశ్వసించయ్యా, విశ్వసించమ్మా. విశ్వసిస్తున్నానన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, భయపడొద్దో, భయపడేవానిగా ఉండొద్దో అని సూటిగా, స్పష్టంగా, శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో అన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ కూడా మమ్మలను ఒడ్డుకు చేర్చడానికే, మాకు క్షేమాన్ని ఇవ్వడానికే, మమ్మలను ప్రభువా సంతోషపరచడానికే వాటిని నువ్వు అనుమతించావనే వాస్తవం తెలియక అపార్థం చేసుకుంటూ వచ్చావు. నాయనా, మమ్మల్ని క్షమించాయా, మన్నించాయా. అయ్యా, పేతురులాగా అసాధ్యాలను చూడాలని, అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలని అనే విశ్వాసం మాకు దయచే ప్రభువా. విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి నాయన, భయము లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరము నాయన నీ రెక్కల చోటున బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? రండి సంగమా, మీ